మంగళాయ మహోద్యసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరలక్ష్మీ నృసింహ వారి సన్నిధానంలో మార్గశిర బహుళ ఏకాదశి ఆదివారం విశాఖ నక్షత్రం జనవరి 7వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధానంలోను చుట్టూ మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి అయిన తర్వాత ఆండాళ్ళ అమ్మవారి సేవ, అమ్మవారు బేటా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ళ సన్నిధిలో విశేషారాధనం అయిన తర్వాత నివేదనం సేవాకారం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత బయలారగింపు అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేషారాధనం అక్కడ నివేదనం అయిన తర్వాత సేవాకారం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం మంగళాశాస్త్రం అయిన తర్వాత రాజభోగ నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకుని మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి ఈరోజు ఏకాదశి వలన స్వర్ణ తులసి దళార్చనం జరుగుతుంది. 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి నిత్య కళ్యాణం జరుగుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చును. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాదశి సేవ కవాట మధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.